నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. కృష్ణమనాయుడు ఏమిటమ్మా? భక్తవత్సలం మన హేమకి మంచి సంబంధం చూశాడట. ఈ రోజు బయలుదేరి వస్తున్నామని కబురు చేశాడు. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు త్వరగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకు రెడీ చేయండి. అలాగే పదండి. మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి. సరే అన్నయ్య. వీరు పున్నారావు గారు, ఈమె వీరి భార్య. నమస్తే. అతను వీరి కొడుకు కృష్ణారావు ఇంజనీర్. ఆమె డాక్టర్ లీలావతి, పెళ్లి కొడుకు మేనత్తని. మహాలక్ష్మి గారు, మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా? అందుకే బాకీ తెచ్చుకుంటున్నాను. ఉభయలు ఇష్టపడితే 2 పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చేద్దామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను. మీ కుటుంబం గురించి విన్నాం. మీతో సంబంధం అని చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం. చాలా సంతోషం బాబు. అక్క, హేమంత్ తీసురా. ఎలా ఉంటే అలా రమ్మనమ్మా. ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం. చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా. వెళ్ళి హేమంత్ తీసుకురండి. నా మనవరాలికి 100 తులాల బంగారం ఉంది. నేను నా కూతురికి ఇచ్చిన 18 ఎకరాల పొలం దీనికే. ఆ పొలం మీద వస్తున్న ఐవేజును నా అల్లుడు తీసుకోలేదు. ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం. శుభం. కట్టకానుకల విషయాలు కూడా పెద్దమ్మగా తెలిసేశారు. మరి లగ్న పత్రిక రాసుకుందాం. ఆ విషయం గురించి అడగండి. లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాదో సందేహం. ఈ అమ్మాయికి వరసైన కుర్రాడు ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు? మా అమ్మాయే బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి. అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా? ఏమిటయ్యా ఆ ప్రశ్న ఇప్పుడు అడగటం? నన్ను అడిగితే కారణం చెప్పేవాడుగా. అన్నయ్య గారు 100 అబద్ధాలు ఆడితే ఓ పెళ్లి అన్నారు. మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది? అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి. ఏదో మాట వరుస కదలేవాయా. ఇక లగ్నపత్రిక రాసుకున్నా. ఒక్క కోరికండి. నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా? ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా? కావాలనే వచ్చాను నాయుడు గారు. ఏదో మా సంతృప్తి కోసం. చెప్పవే. అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా, పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది. ఏం పరీక్షిస్తుంది? పిల్ల కన్యో కాదో చూస్తుంది. ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు. అన్నయ్య, వాళ్ళని పంపించేయి. మర్యాద లేకుండా ఎందుకయ్యా అంత పౌరుషం? ఇప్పుడేం తప్పలేమని? ఏమండో నాయుడు గారు, మీకు తెలియదేమో, మీ తమ్ముడు చంద్రంగాడు వీళ్ళ అమ్మాయి మీకు దండం పెడతాను, మాట్లాడొద్దు. మీరునండి, మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానభంగం చేశారు తెలుసా? నా తమ్ముడి మీద నిద్ర వేసిన నిన్ను ఆవేశపడకు. ఏంటమ్మా, ఏం చేస్తాడైనా? కత్తి పెట్టి మా అందరిని నరికేస్తాడా? నరకమను. ఏంటే ఈ నరికేది? ఇదంతా క్యారెక్టర్లెస్ ఫ్యామిలీలా ఉంది. అసలు ఈ అమ్మాయిని కూడా ఆ చంద్రంగాడు ఎప్పుడో పాడు చేసుకుంటాడు. అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకంత కోపం వస్తుంది? అన్నయ్య, ఏమో కనిపించడం లేదు. చంద్రం,
హేమ కనిపించడం లేదు. హేమా, హేమా, హేమా! వద్దు, నా కూతురు ఎవరు ముట్టుకోవద్దు. నా కూతురు మీరే చెప్పారు. నా కూతురు మీరే చెప్పారు. ఏంటి బావా, హేమ చావుకు మేం కారణమా? అవునరా, నువ్వు కీర్తి జీవితాన్ని నాశనం చేశావని తెలిసి నా బిడ్డ రాజీ పడింది. కీర్తి జీవితాన్ని నేను నాశనం చేశానా? నో, ఇది అబద్ధం. అబద్ధమా? నువ్వు కీర్తిని పాడు చేయడం అబద్ధమా? అయ్యో, అదే అబద్ధం అయితే నా కూతురు పెళ్లి నీతోనే జరిగేదిరా, నీతోనే జరిగేది. నిజం ఏమిటో నన్ను చెప్పమంటావా? నేను మీ ఇంట్లో పెద్ద బాలేనురా. నా కడుపున పుట్టిందే ఇది. చదువురాని మొద్దు. దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఏనాడు అనుకోలేదురా మీ అన్న. అందుకే పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని ఆ భక్తవసల కూతురు ఆడటానికి వెళ్ళాడు. ఆయనకేమో అమెరికా పిల్ల మీ ఇంటికి కోడలుగా రావాలి, ఈవిడికేమో కోటీశ్వరాలు లక్ష్మీదేవిలో ఇంట్లో నడిచి రావాలి. అల్లుడు గారు, మీరేం మాట్లాడుతున్నారు? ఆయన యథార్థంగా మాట్లాడుతున్నారమ్మా. మీరంతా నా కూతురు జీవితంతో ఆడుకున్నారు, దానికి ఆశలు కల్పించి మొండి చేయి చూపించారు. ఆ రోజు నేను పెద్దనైతే చెప్తానంటే వద్దన్నారు. అన్నదమ్ముల్ని విడగొట్టిన పాపం వస్తుందన్నారు. మరి ఈ రోజు నా బిడ్డను చంపిన పాపం ఎవరిదే? ఎవరిది? అలా పిలవద్దు. ఈ క్షణం నుంచి మన మధ్య ఆ రక్త సంబంధాలు తీపోయాయి. నా కూతుర్ని కాల్చినప్పుడు కూడా మీరు ఎవరు రావద్దు. వచ్చారో మీ తోడ పుట్టింది చచ్చినట్టే. నాగమణి, నాగమణి, అమ్మా, పేగు తెంచి పుట్టిందాను నువ్వైనా చెప్పమ్మా. నిన్ను అమ్మా అని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మా అని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది. నా కూతురు చితి మంటలు చల్లారుతాయే కాని నా కడుపు మంట చల్లారదు. నాగమణి, కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అమ్మా. అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి, బావలో స్వార్థాన్ని చూసిన బామర్ది అంటగట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా, కాలం.